ఈరోజు మనం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన అందమైన అరకు వ్యాలీని చూద్దాం. అక్కడ అద్భుతమైన పైనరీని అయితే సందర్శించబోతున్నాం. పచ్చని కొండలు, కాఫీ తోటలు, చల్లని వాతావరణం, ఎత్తైన పైన్ చెట్లు ఇవన్నీ కలిసి మా ప్రయాణాన్ని మరపురాని అనుభవంగా మార్చేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మన ట్రిప్ను ప్రారంభిద్దాం. మా ప్రయాణం తెల్లవారుజామునే మొదలైంది. కొండల మధ్య వంకర తిరిగే రోడ్లపై ప్రయాణిస్తూ చుట్టూ కనిపించే పచ్చని అడవులు, లోయలు, మబ్బులతో కప్పుకున్న కొండలు చూస్తుంటే మనసు ఎంతో ఆనందంగా మారుతుంది. ప్రతి మలుపు తిరిగినప్పుడు కొత్త అందాలు కనిపిస్తాయి. కొంతసేపటికి మేము అరకు వ్యాలీకి చేరుకున్నాం. చల్లని గాలి అయితే మమ్మల్ని ఆహ్వానించింది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం నగర జీవితంలో ఒత్తిడిని పూర్తిగా మర్చిపోయేలా చేస్తుంది. ఎటు చూసినా పచ్చదనం, అందమైన ప్రకృతి మాత్రమే కనిపిస్తుంది. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఇక్కడ కాఫీ తోటలను సందర్శించడం ఒక ప్రత్యేక అనుభవం. కాఫీ మొక్కలు ఎలా పెంచుతారు, గింజలను ఎలా సేకరిస్తారు అనే విషయాలు అయితే తెలుసుకోవచ్చు. తాజాగా తయారు చేసిన అరకు కాఫీ రుచి చూస్తే దాని ప్రత్యేకత మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం అరకులోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశమైన పైనరీకి వచ్చేసాం. ఎత్తైన పైన్ చెట్లు వరుసగా నిలబడి ఉండడం చూస్తే ప్రకృతి ఎంత గొప్ప కళాకారో అర్థమవుతుంది. చెట్ల మధ్యగా వీచే చల్లని గాలి, నేలపై పరుచుకున్న పైన ఆకులు, సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి లోపలికి రావడం ఎంతో అందంగా ఉంటుంది. ఈ పైనరీలో ఎన్నో తెలుగు సినిమాల షూటింగ్ అయితే జరిగింది. అందుకే చాలామంది ఈ ప్రదేశాన్ని సినిమాలో చూసిన వెంటనే గుర్తుపడతారు. ప్రతి మూల ఫోటోలు, వీడియోలు తీయడానికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నెమ్మదిగా నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభూతి. పక్షుల కిలకిల రావాలు, గాలి శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉండే ఈ ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో హాయినిస్తుంది. పైనరీలో ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వారికి ఇది నిజంగా ఒక స్వర్గం. ప్రతి కోణం ఒక అందమైన ఫ్రేమ్లా అయితే కనిపిస్తుంది. సోషల్ మీడియా కోసం కూడా అద్భుతమైన ఫోటోలు అయితే ఇక్కడ తీసుకోవచ్చు. అరకు వచ్చినప్పుడు స్థానిక వంటకాలను కూడా తప్పకుండా రుచి చూడాలి. సాయంత్రం సమయానికి కొండల వెనక్కు అస్తమించే సూర్యుడు, చల్లని గాలి, నెమ్మదిగా మారుతున్న ఆకాశం రంగులు ఈ ప్రయాణానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి.
ఇక్కడ గడిపిన ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈరోజు మా అరకు ఫైనరీ ప్రయాణం ఎంతటితో ముగుస్తుంది.